హలో నాయనా వాళ్ళు ఎవరు? మేము నాయనా అత్త మాట్లాడుతున్నా. ఎవరమ్మా? మేము నాయనా జల్లాపురం కానించి బాగున్నా తల్లి. బాగున్నా. నెంబర్ ఉండే చిన్నపిల్ల డెలివరీ ఇచ్చానాయన పోవాకు సంఖ్యలే ఉండే. ఎవరికి చేసినావు నువ్వు? ఇది కొల్లాపురం, జల్లాపురం కాదు, కొల్లాపురం. అవునాయనా అది వినాయకునికి గణపతి బొమ్మ పెట్టిండ్రు. మళ్ళా నాయన ఎక్కడ చేపియాలంట ఇద్దరు పేరు మీద నాయన పిల్లని తోలుకొని వస్తావా తల్లి నువ్వు? అరే వినాయకుని మేము పెట్టామమ్మా. వినాయకుని మాది కొల్లాపురం ఇక్కడ. నేనైనా ఎక్కడ చేపియాలంటే తల్లి నేనెప్పుడు చెప్పినా? పిల్ల పేరు ఏమైనా చేపిస్తాను ఆయన. ఇద్దరు పేర్లు కావాలంటున్నాడు. ఏ పేరు పెడతావు నాయన? తుర్కోలాము. కోడి పోయామంటావా? అమ్మ చెవిటి ముస తుర్కోలాం, మేము తుర్కోలాం. అవునాయన పండగ అయినా కోసలేదా కోడి? ఈ కోడి కాదు, మేము తుర్కోలం, ముస్లింలు, హిందువులు కాదు. గణపతి జయనికి అంటున్నా. అయినా మీరు కూడా కుకోబెట్టిండ్రా గణపతిని? అమ్మ చెవిటి ముసలి పక్కన ఎవరన్నా ఉంటే చిన్నోడు ఉన్నాడు తల్లి ఇస్తున్నా. మా చిన్నపిల్లగాడు చెవులు ఇంపావు సావు. ఇస్తున్నా ఆయన. బావా అది వినాయకుడు వేసుకున్నాడు బావా. అయినా నువ్వు వినాయకుడు పెడితే మేము తుర్కోలం చేయకూడదు అంటున్నా. మేము అవులే బావా, మా మా అమ్మతోనే మాట్లాడు బావా. అమ్మ నట్టు మీ అమ్మాయి కదా, నువ్వు చెప్ప గంట అవుతుంది. నాయనా ఈ ముసలిదానికి ఏమో చెవులు వినపడవు. ఇంకా ఎవరన్నా ఉండరా పక్కన వాళ్ళకి వేరే వాళ్ళకు? కోడి చెవిటోడు, నీ ఒకడేమో చెవులు వినపడవు, కోడేమో నచ్చవుడు. రావుడు వచ్చినాక ఫోన్ చేపిస్తున్నా తల్లి. రావుడు గారికి వచ్చాక ఫోన్ చెప్పి ఊకే. నాయనా రథం ఎప్పుడు పెట్టుకోవాలి బిడ్డ? మళ్ళా రథం కదా అమ్మ, మేము తుర్కోలం. అవు తల్లి పండగ నాకు కోసలేదా ఆయన కోడి? ఈ అమ్మ కోడి ఎవరు అడిగాడు? మేము తుర్కోలేము, పూజ చెయ్యము అంటున్నా. అవునాయన పొలావు కూడా వండుతాం లేనాయన. పొలావు కోడి రెండు చేస్తలే తల్లి. పులావ్ ఎవరు అడిగిండు? మేము తుర్కోలేము, పండుగ చెయ్యము. ఇది జల్లాపురం కాదు, కొల్లాపురం అంటున్నా. అవునాయన బెల్లంలో కూడా చేస్తలే తల్లి. ఊకే రాముడు గారు ఎప్పుడో సార్ చెప్పు. ఆయనకి వచ్చాక ఫోన్ చెప్పి నాకు. ఎవరినాయనా? రావుడు రావుడా బాగానే ఉన్నాడు తల్లి. ఆడు వచ్చినాక ఫోన్ చెప్పి. ఆడొచ్చినాక తల్లి బెల్లం భోజనం చేయమన్నా. అమ్మ పంచాయతీ పక్కన ఏమన్నా అంటే ఉంటే ఫోన్ వాళ్ళకు. సరేలే బిడ్డ మళ్ళా సాయంత్రం